నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మరి వాళ్ళ మనతోటి పాలిటిక్స్ పైలట్ ఫౌండర్ కమ్ CEO వినయ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన ఇదివరకు చూసుకుంటే మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో వాళ్ళు సర్వే చేయడం జరిగింది. వాళ్ళు సర్వే ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి కర్ణాటకలోకి అయితే వచ్చింది. అదేవిధంగా మరి తెలంగాణలో కూడా వాళ్ళు సర్వేలు చేశారట. మరి ఆ సర్వే రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ పగ్గాలు చేపట్టబోతుందో మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే వినయ్ కుమార్ రెడ్డి గారు. నమస్తే అన్న, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సిగ్నేచర్ స్టూడియోస్ అభిమానులందరికీ కూడా చాలా నమస్కారం తెలియజేసుకుంటాను నా తరఫు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మీరు రీసెంట్గా చూసుకుంటే కర్ణాటకలో అయితే సర్వే చేసిరు కదా, అసలు కర్ణాటకలో సర్వే చేసిన తర్వాత అంటే మీరు సర్వేకు బిఫోరే డిక్లేర్ చేసేసారా కాంగ్రెస్ గెలుస్తుందా అని? అవునన్నా, సో మాది కంపెనీ ఎలా అంటే నాట్ ఓన్లీ సర్వే, సో వీఆర్ స్ట్రాటజికల్ కంపెనీ. సో ఏదైతే పాలిటిక్స్కి ఏమేమి కావాలో ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. సో మా సర్వే ప్రకారం కర్ణాటకలో 130 ఇచ్చాం మేము. సో ఇట్ వెంట్ టు 136. సో వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ దేర్. అండ్ కరెంట్లీ అవర్ టీమ్ ఈస్ వర్కింగ్ ఇన్ తెలంగాణ ఆల్సో. సో మేము జస్ట్ ఒక 7 to 8 కైండ్ ఆఫ్ సర్వేస్ చేస్తాం. సర్వేలో కూడా చాలా రకాలు ఉంటాయి. సో అట్ ఫస్ట్ 1 సర్వే చేసాం బేస్డ్ ఆన్ పార్టీ. తెలంగాణలో ప్రజలు ఏ పార్టీ కల్లా మొగ్గు చూపిస్తున్నారో ఒక బేసిక్ సర్వే చేసాం. సో ఇలాంటి సర్వేలు మరిన్ని ఉంటాయి తెలంగాణలో. ఫస్ట్ సర్వే రిపోర్ట్స్ మీకు ఈరోజు నేను రివీల్ చేస్తాను. ఓకే బ్రదర్, అంటే మీరు చేసిన సర్వే ప్రకారం చూసుకుంటే తెలంగాణలో మీరు ఇందాక చెప్పింది గమనిస్తే దాదాపు కొంతమంది మంత్రులే పడిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు కదా, ఇది వాస్తవమా? అవునన్నా, దాదాపు 7 మంది మంత్రులకు కొంచెం కఠినంగానే ఉంది. సో ప్రజలు ఈసారి మార్పు రివర్స్లో ఇచ్చేటట్లు కనిపిస్తుంది నాకు. ఓకే, సో మేము మొత్తం 150,000 శాంపుల్స్ తీసినాం. కర్ణాటక అయిపోయినాక తెలంగాణలో మా టీం అంతా ఇక్కడ స్టార్ట్ చేశారు వర్క్ చేయడం ఆల్రెడీ. ఓకే, సో 150,000 శాంపుల్స్ తీసాం. సో 150,000 శాంపుల్స్లో టీఆర్ఎస్కి 27.3% వచ్చింది. ఓకే, సో ఓట్ బ్యాంక్. సో వెన్ కమింగ్ టు కాంగ్రెస్ దేవర్ ఇన్ లీడ్ 32.9%లో ఉన్నారు. సో మీరు బీజేపీ చూసుకున్నట్లయితే 29% ఉంది, వైఎస్ఆర్టీపీ 5.8% ఉంది, అదర్స్ 5% వచ్చిందన్న. తెలంగాణలో అయితే హోరాహోరీగా అంటే ట్రిపుల్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయా, డబుల్ ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎడ్జ్లో అయితే కాంగ్రెసే కనిపిస్తుంది ప్రస్తుతానికి. అంటే అధికారంలోకి రావడానికి లేక అధికారం దగ్గర ఉన్నారు. ఓకే, సో ఇంకా దగ్గరలో వాళ్ళు కూడా కర్ణాటకలో ఏవైతే పథకాలు ఇంట్రడ్యూస్ చేసినారో సో వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో కొంచెం యాజ్ ఎర్లీ పాసిబుల్ వాళ్ళు రిలీజ్ చేసేసి జనాల్లోకి వెళ్ళి యునైటెడ్గా, పెద్ద పెద్ద నాయకులకి కొంచెం సమస్యలు ఉన్నాయి, వాళ్ళంతా యునైటెడ్గా ప్రచారం కన్నా స్టార్ట్ చేసినారంటే మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ కాంగ్రెస్కి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఎడ్జ్లో ఆల్మోస్ట్ 4+%తో ఉన్నారు. అండ్ వైఎస్ షర్మిలతో గారితో కూడా వాళ్ళు కొన్ని చర్చలు జరుగుతున్నట్లు మనం గమనించినాం. సో పార్టీతో అలయన్స్ కానీ సమ్ మెర్జింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మేబీ ఇదన్నా అయ్యుండొచ్చు, అదనే అయ్యుండొచ్చు. ఆమెకు కూడా 5.8%. సో ఆమె పాదయాత్ర వల్ల ఆల్మోస్ట్ 5.8% ఓట్ బ్యాంక్ గెయిన్ చేసింది. సో ఈ పరిణామాలు మనం గమనించుకుంటే కొంచెం కాంగ్రెస్కి ఎక్కువగా లీడ్ కనిపిస్తుంది అన్న. కాంగ్రెస్కి లీడ్ ఉందన్నట్టు. సరే, మొత్తానికి చూసుకుంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ సర్వేల ప్రకారం? ఇప్పుడు మేము చేసింది ఒకే సర్వే అన్న. ఈ సర్వే ప్రకారం అయితే దగ్గర మేము గమనించినట్లయితే 58 సీట్లలో లీడ్లో కనిపిస్తుంది కాంగ్రెస్. ఇది ఓన్లీ బేస్డ్ ఆన్ పార్టీ చేసినాం. నెక్స్ట్ క్యాండిడేట్ వైజ్ చేస్తాం, నెక్స్ట్ ఎమ్మెల్యే పనితీరు బట్టి చేస్తాం, ఇంకా డిఫరెంట్ సర్వేస్ మేము చేసి అప్ టు డేట్ మీకు ఇస్తాం. ప్రెజెంట్ సర్వే ఇప్పుడు చేసిన సర్వే మొత్తం ఓన్లీ పార్టీ బేసిస్. సో ప్రజలు ఏ పార్టీని ఇష్టపడుతున్నారు, ఓకే, ఈసారి ప్రభుత్వంలోకి ఏ పార్టీ కన్నా వస్తే బాగుంటుంది, దాని బేసిస్ మేము చేసినాం. సో దాని ప్రకారం మీరు గమనించినట్లయితే బీజేపీకి ఆల్మోస్ట్ 23 వచ్చింది. ఇందులో 17 సీట్లు ఆల్మోస్ట్ లీడ్, 5% కంటే ఎక్కువ ఉంది. సో రిమైనింగ్ 6 సీట్స్లో ఏముందంటే కన్నా 2 సీట్లలో ట్రిపుల్ ఫైట్ ఉంది. అంటే 3 పార్టీలకి సమానంగా ఓట్ బ్యాంక్, 1 or 2% డిఫరెంట్. సో అండ్ 3 సీట్లలో వచ్చి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంది. ఒక దాంట్లో వచ్చి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ కనిపిస్తుంది అన్న. సో అదేవిధంగా మనం కాంగ్రెస్ చూసినట్లయితే 49%లో 49 సీట్స్ ఆల్మోస్ట్ లీడ్లో ఉండరు వాళ్ళు, మోర్ దాన్ 6%. సో దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. అండ్ రిమైనింగ్ ట్రయో అంటే 3 పార్టీలకు ఫైట్ ఉండే వచ్చి ఒక 5 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ 3 అండ్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ 1 ఉంది. అలాగే మీరు టీఆర్ఎస్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం 31 సీట్లలో లీడ్ ఉంది. 22 సీట్లలో కంప్లీట్ మెజారిటీ చూపిస్తుంది అది. అండ్ 3 సీట్లు వచ్చి ట్రయో ఫైట్ ఉంటుంది. సో అండ్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ 5 సీట్లు,
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక సీట్ ఉంది. సో మేము మొత్తం 112 సీట్లే చేశాము ఇక్కడ. సో ఆ ఎంఐఎం లాస్ట్ టైం గెలిచిండే సీట్లు మేము చేయలేదు, ఆ 7 నియోజకవర్గాలు. ఈ 112లో 58 కాంగ్రెస్ లీడ్ ఉంది, బీజేపీ చూసుకున్నట్లయితే 23, టీఆర్ఎస్ చూసుకుంటే 31. ఇందులో ఒక 10 సీట్లు వైఎస్ఆర్టీపీ ప్రభావం వల్ల కూడా రిపోర్ట్లు మారే ఛాన్స్ కనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపించిందంట. ఆల్మోస్ట్ 5.8% ఓట్ బ్యాంక్ తన పాదయాత్ర వల్ల ఆమె సంపాదించుకున్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే. సో మేబీ ఇట్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, అంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవును, ఆమెకు పడే ఓట్లన్నీ కూడా మనం ఎలా గమనించవచ్చు అంటే మేబీ ఆ ఓట్లు కాంగ్రెస్ నుంచి అన్నా వచ్చేటివి, లేదంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి అన్నా వచ్చేటివి. బీజేపీకి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు ఆ పార్టీ వల్ల. ఒకటి రాజశేఖర రెడ్డి ఫేస్ వాల్యూ అండ్ రెడ్డి కమ్యూనిటీ వల్ల కొంచెం కాంగ్రెస్ నుంచి ఓట్ బ్యాంక్ లాక్కుండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెయిన్ చేసే ఛాన్స్ ఉంది. ఈ 2 పార్టీల నుంచి ఆమె ఎక్కువ ఓట్లు లాగే అవకాశం ఉంది. ఆ ఓట్ బ్యాంక్ని ఏ పార్టీ అయితే యూటిలైజ్ చేసుకుంటుందో వాళ్ళకి ఎక్కువ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో విషయం చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే హోరాహోరీగా నడుస్తున్నాయి రాజకీయాలు. ఎట్లా చూసుకున్నా కూడా అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ. అంటే బీజేపీకి మీరు చెప్పిన విధానం చూసుకుంటే తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెప్తా ఉన్నారు మీరు. వాస్తవానికి బీజేపీకి మీరు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 29% బీజేపీకి ఓట్ బ్యాంక్ వచ్చింది, 27.3% బీఆర్ఎస్కి వచ్చింది. సీట్ల ప్రకారం చూసుకుంటే 31 బీఆర్ఎస్కి వచ్చింది, బీజేపీకి 23 వచ్చింది. సో ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే కనుక మనం రూరల్లో ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్కి స్థిరంగా ఉంది, కాంగ్రెస్కి కొంచెం స్థిరంగా ఉంది. అర్బన్లో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ భారీగా మైనస్ చేసేది కనిపిస్తుంది అక్కడ. సో అర్బన్లో ఓట్ శాతం భారీగా పెరిగిపోయింది బీజేపీకి. కానీ రూరల్కి వచ్చేదానికి ఓట్ బ్యాంక్ లేకపోవడం వల్ల ఓడిపోతున్నారు. ఆ అర్బన్లో ఓట్ బ్యాంక్ చీల్చడం వల్ల కాంగ్రెస్కి ప్లస్ అయింది. యాక్చువల్గా ఏమనుకున్నారు అందరూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి కాంగ్రెస్కి పడడం వల్ల టీఆర్ఎస్ స్టిల్ లీడ్లో ఉంది అనుకున్నారు. కానీ బీజేపీ వల్ల ఎక్కువ మైనస్ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. అర్బన్ ఓటింగ్ చీలిపోతుంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రూరల్లో స్టెబిలైజ్డ్గా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజుది కాదు, తెలంగాణలో కొత్తగా రావడం, గత ఎన్నో సంవత్సరాలుగా ఉంది. అండ్ మన బీఆర్ఎస్ పార్టీకి ఆల్మోస్ట్ టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కన్వర్ట్ అయిపోయింది రూరల్లో. సో ప్రధానమైన పార్టీ కాబట్టి సో టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా ఇలా కన్వర్ట్ అయిపోయింది. సో బీజేపీకి ముందు నుంచి కూడా కొంచెం రూరల్లో చూసుకుంటే అంత బలమైన నాయకులు లేకపోవడం, ఓట్ బ్యాంక్ లేకపోవడం వల్ల వాళ్ళు ఓట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా సీట్లు ఎక్కువ తెచ్చుకోలేకపోతున్నారు. అంటే మొత్తానికి మీరు చెప్పిన ఇప్పటివరకు చెప్పిన సర్వే ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా తెలంగాణలో? ఆల్మోస్ట్ ఎడ్జ్ వరకు ఉంది. సో కొంచెం ప్రజలు కూడా ఈ మధ్య కొంచెం గవర్నమెంట్ స్కీమ్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. మీరు గమనించినట్లయితే ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు చాలా బాగా వెళ్తున్నాయి. సేమ్ ఫార్ములా కర్ణాటకలో కూడా వాడినారు. లైక్ 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, మహిళలకు ఉచితంగా బస్సులో సౌకర్యం టికెట్ లేకుండా అదొకటి ఇచ్చినారు. యువతకు కూడా నిరుద్యోగ వృత్తి. సో రైతులకు కూడా ఇంకో రకంగా మేలు చేసే పథకాలు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే రూరల్ ఓటింగే కీ ఫ్యాక్టర్. యాక్చువల్గా అర్బన్లో మీరు చూసుకున్నట్లయితే 40 to 50% ఉంటుంది ఎప్పుడు కూడా పోలింగ్ పర్సంటేజ్. రూరల్ గమనించినట్లయితే మీరు 90 to 95% ఉంటుంది. సో వాళ్ళు క్యూలో నిలబడతారు, లైన్లో ఎంతసేపు అయినా వెయిట్ చేసి ఎండలైనా కూడా ఓట్లు వేస్తారు. అర్బన్కి వచ్చేతలకి వాళ్ళు కొంచెం బిజీ లైఫ్ ఉంటుంది, ఆ డే లీవ్ పెడితే వాళ్ళకి శాలరీ కట్ అవుతుంది. సో వాళ్ళు అంత ఓటింగ్కి పాల్గొన్నారు కాబట్టి రూరల్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అదే పథకాలు ఫ్రమ్ కర్ణాటక నుంచి అదే పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన సర్వే ప్రకారం చూసుకుంటే కొన్ని కాన్స్టిట్యున్సీల వరకు చూసుకుంటే పర్టికులర్గా ఆ కాన్స్టిట్యున్సీలలో మెయిన్ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పగలుగుతారా? మేము ఆల్మోస్ట్ 112 చేసినామండి. సో ఎక్సెప్ట్ ఏఐఎంఐ పార్టీ అభ్యర్థులు తప్ప మీరు ఏ పార్టీ అడిగినా కూడా ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఎంత లీడ్లో ఏ పార్టీ ఉందో మేము కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వగలుగుతాం. ముందుగా కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ గజ్వేల్ నుంచి చెప్తే, కేసీఆర్ గారిది గజ్వేల్ గారు మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆయన 16.7% లీడ్లో ఉన్నారు. సో నో డౌట్ హీస్ ఎ సీఎం అగైన్, హీ విల్ బి సీఎం క్యాండిడేట్ ఫర్ బీఆర్ఎస్ పార్టీ. 16.7% లీడ్లో నో డౌట్ ఆయన మళ్ళీ గెలుస్తారు. సిరిసిల్ల కేటీఆర్, సిరిసిల్ల మీరు తీసుకున్నట్లయితే 17.8% లీడ్లో మళ్ళీ కేటీఆర్ గారు గెలుస్తారు. సిద్దిపేట హరీష్ రావు, సిద్దిపేట నో డౌట్ అండి, మీకు తెలుసు హరీష్ రావు గారు ఆల్రెడీ మాస్ లీడర్.
సో లాస్ట్ టైం కూడా 1 lakh పైన మెజారిటీ వచ్చింది ఆయనకి. సో ప్రెసెంట్ మా సర్వే ప్రకారం హీఈస్ ఇన్ లీడ్ ఆఫ్ 30.8%. ఓకే, దుబ్బాక రఘునందన్ రావు. దుబ్బాక రఘునందన్ రావు గారిని చూసుకుంటే కనుక ఈసారి అక్కడ టీఆర్ఎస్ పార్టీ 7.3% లీడ్లో కనిపిస్తుంది. సో 39%తో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 32%లో మనకు బీజేపీ కనిపిస్తుంది. సో దిస్ టైమ్ ఇట్ విల్ బి అ టఫ్ ఫైట్ ఫర్ హిమ్. తుంగతుర్తి కనుక మీరు తీసుకున్నట్లయితే 18.5% కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది ఈసారి. సో 15% లోపల ఉన్నా కూడా సో క్యాండిడేట్ని బట్టి ఏమైనా చేంజెస్ జరగచ్చు ఆ కాన్స్టిట్యూషన్లో. సో దేర్ ఇస్ ఆల్మోస్ట్ క్లియర్ కట్ మెజారిటీ ఆఫ్ 18.5%. ఓకే, సో కన్ఫర్మ్ కాంగ్రెస్ విన్ అని చెప్పుకోవచ్చు మనం. నల్గొండ కంచర్ల భూపాల్ రెడ్డి. ఈసారి నల్గొండ మీరు చూసుకున్నట్లయితే 20.2% లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తుంది. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అగైన్ కాంగ్రెస్. అగైన్ అని చెప్పకుండా కాంగ్రెస్ కన్ఫర్మ్ విన్ ఈసారి. ఇంకో కాన్స్టిట్యున్సీ నల్గొండ పక్కన చూసుకుంటే భువనగిరి, ఆలేరు ఈ ప్రాంతాల్లో. భువనగిరి, ఆలేరు కూడా మీరు గమనించినట్లయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 15%, లైక్ 18-17% లీడ్లో కాంగ్రెస్ ఉంది అక్కడ కూడా. ఓకే, భువనగిరిలో, ఆలేరులో రెండిట్లలో. ఓకే, అండ్ జనగామ. సో జనగామ కానీ మీరు తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 7.5% లీడ్లో కాంగ్రెస్ ఉంది ప్రస్తుతానికి. సో ఇలాంటి చోట కొంచెం వైఎస్ఆర్టీపీ సపోర్ట్ గానే వాళ్ళకు దొరికిందంటే కన్నా సో క్లియర్ కట్ విన్ అనేది మనం చెప్పొచ్చు. మొత్తానికి అంటే కాన్స్టిట్యున్సీల వారిగా చూసుకుంటే మెయిన్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ కొంచెం కాంగ్రెస్కే లీడ్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నది. మరి మనం సిటీ పరిధిలో కన్నా చూసుకున్నట్లయితే కన్నా మల్కాజ్గిరి, సనత్ నగర్, పటాన్ చెరువు, సో ఇలా సిటీ పరిధిలో చూసుకుని ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ఎక్కువ లీడ్లో కనిపిస్తుంది మనం. సో సిటీ పీపుల్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి కొడంగల్లో చూసుకుంటే కొడంగల్లో క్లియర్ కట్ మెజారిటీ ఉంది ఈసారి కాంగ్రెస్. సో ఆయన నామినేషన్ వేసేసి ప్రచారానికి వెళ్ళిపోతే అక్కడ ప్రజలే ఆయన గెలిపించుకుంటారు. ఓకే, సో హీఈస్ ఎ మాస్ లీడర్, నో డౌట్. సో అండ్ హీఈస్ ద ఫ్రంట్ ఫేస్ ఫర్ ద కాంగ్రెస్ ఫ్రమ్ తెలంగాణ. సో ఆయన నామినేషన్ వేసి ప్రచారానికి వెళ్ళిపోవచ్చు, ప్రజలే కార్యకర్తలై అక్కడ గెలిపించుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, మల్కాజ్గిరి చూసుకుంటే మల్కాజ్గిరి నో డౌట్ మళ్ళీ కూడా ఈసారి టీఆర్ఎస్ గెలుస్తుంది. సో మనకు క్లియర్ కట్ డెవలప్మెంట్ బేస్ చేసుకుని సిటీలో ఎక్కువ శాతం టీఆర్ఎస్కి మొగ్గు చూపిస్తున్నారు. మేడ్చల్ మీరు చూసుకున్నట్లయితే కన్నా 10.2% లీడ్లో మల్లారెడ్డి గారే ఉన్నారు. ఈసారి కూడా కన్ఫర్మ్ మళ్ళీ మనకు టీఆర్ఎస్ఏ రావచ్చు. హీస్ ఎ మాస్ లీడర్. సో జనాలకు కూడా బాగా అందుబాటులో ఉంటున్నారు. సో మా సర్వే వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఆయన వస్తేనే ఎక్కువ శాతం మాకు వినిపించింది ప్రజల్లో నుంచి స్పందన. సంగారెడ్డి, జగ్గారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి గారిని మీరు చూసుకున్నట్లయితే ఈసారి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ క్లియర్గా కనిపిస్తుంది. స్లైట్ ఎడ్జ్లో టీఆర్ఎస్ ఉంది 2%. సో ఇలాంటి చోట మళ్ళీ మనం మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్టీపీ షర్మిలా గారికి ఆల్మోస్ట్ అక్కడ 3 to 4% ఓట్ బ్యాంక్ ఉంది. సో మనం కన్నా ఆమెను కన్నా అక్కడ యూస్ చేసుకుని కాంగ్రెస్ కన్నా యూస్ చేసుకుంటే కన్నా ఆ ఓట్ బ్యాంక్ కన్నా 4% కన్వర్ట్ అయిందంటే జస్ట్ 2% లీడ్లో ఉంది టీఆర్ఎస్. ఇట్ విల్ బి టఫ్ ఫైట్. ఎవరు గెలిచినా కూడా మాక్సిమం 2 to 3,000 ఓట్స్తో అక్కడ గెలిచొచ్చు. ఓకే ఓకే, మొత్తానికి అంటే ఒక కీ రోల్ అయితే పోషిస్తుందని చెప్పొచ్చు అంట. ఆల్మోస్ట్ ఆమె 10-12 కాన్స్టిట్యూషన్లో ఆమె ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ 100%లో 5.8% ఓట్ బ్యాంక్ తను గెయిన్ చేసుకునేది. సో పాదయాత్ర వల్ల కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నట్లు తెలంగాణ ప్రజల్లో మనకు తెలుస్తుంది క్లియర్గా. వినయ్ కుమార్ గారు, మీరు ఇందాక చెప్పింది చూసుకుంటే 7 మినిస్టర్లకు ఈసారి కష్టమే అన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఆ మినిస్టర్లు ఎవరో చెప్పగలుగుతారా? అవునన్నా. సో మినిస్టర్లు మీరు చూసుకున్నట్లయితే మొదటగా ధర్మపురి కాన్స్టిట్యూషన్సీ. సో ఇక్కడ కాంగ్రెస్ 0.2% ఎడ్జ్లో ఉంది. సో వెరీ టఫ్ ఫైట్ ఇక్కడ. సో ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఈశ్వర్ కొప్పల్ గారు ఉన్నారు. సో ఇట్ ఈస్ అ ట్రయో ఫైట్ కూడా ఉంది, అంటే 3 పార్టీలకు ఉంది. జస్ట్ 0.2%లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. సో బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం మరీ ముఖ్యంగా వైఎస్ఆర్టీపీ ఇంపాక్ట్ కూడా ఉంది. సో ఒక 3% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ కన్నా కాంగ్రెస్ కన్నా అడ్వాంటేజ్గా తీసుకునేదంటే గెలిచే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటే ఎవరు గెలిచినా కూడా వెరీ స్లైట్ మెజారిటీ బిలో 5,000 లోపలే మనం ఉండొచ్చు అండి. సో రెండోది తీసుకున్నట్లయితే కరీంనగర్ ఈసారి క్లియర్ కట్గా బీజేపీ లీడ్ 43% ఉంది. సో ఇక్కడ ప్రస్తుతం మినిస్టర్గా గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సో బీజేపీ 43% లీడ్ అంటే యూ కాంట్ ఇమాజిన్. సో అక్కడ ఇంకా మనం ఏం చేంజ్ చేయలేం. కన్ఫర్మ్ విన్ ఫర్ బీజేపీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కరీంనగర్లో మనకు బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన మొత్తం చూసుకుంటున్నారు. రాష్ట్రం అంతా కూడా ఆయన బీజేపీకి అధ్యక్షుడు కాబట్టి. సో కరీంనగర్లో ఆయన ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. యూత్ అంతా కూడా కరీంనగర్ యూత్ అంతా కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. 43% లీడ్. ఇట్స్ ఏ హ్యూజ్ లీడ్. ఇట్ కాంట్ బీ పాసిబుల్ టు చేంజ్ టు అదర్ పార్టీ, నాట్ అట్ ఆల్ పాసిబుల్. అండ్ మూడో తీసుకుంటే మహేశ్వరం, ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. సో స్లైట్ ఎడ్జ్లో బీజేపీ కనిపిస్తుంది ఇక్కడ. 1.8% బీజేపీ కనిపిస్తుంది. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంటుంది ఇక్కడ. సో ఇది కూడా వేచి చూడాలి. ఎవరు గెలిచినా కూడా వెరీ స్లైట్ మెజారిటీ. అండ్ నాలుగోది చూసుకున్నట్లయితే కన్నా వనపర్తి,
ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సో 3.1% ఇక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉంది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం వైఎస్ఆర్టీపీ గురించి మనం ప్రస్తావించవచ్చు. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇక్కడ 5% ఓట్ బ్యాంక్ ఉంది. సో 3.1 + 5% ఓట్ బ్యాంక్ కన్నా కాంగ్రెస్కి యాడ్ ఆన్ అయిందంటే సో క్లియర్ కట్ విన్ ఫర్ కాంగ్రెస్ అని చెప్పొచ్చు. అండ్ ఐదో చూసుకున్నట్లయితే సూర్యాపేటలో ప్రస్తుతం జగదీష్ రెడ్డి గారు ఉన్నారు మినిస్టర్గా. సో 19% లీడ్లో కాంగ్రెస్ ఉంది. సో కన్ఫామ్ విన్ ఫర్ కాంగ్రెస్ అని మనం డిసైడ్ చేసేయచ్చు ఇక్కడ. ఆరో చూసుకున్నట్లయితే కన్నా పాలకుర్తి. సో ఇక్కడ ఎర్రబల్లి దయాకర్ గారు ఎమ్మెల్యేకి గెలిచారు, ప్లస్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. సో క్లియర్ కట్ మెజారిటీ ఆఫ్ 12.4% కాంగ్రెస్ లీడ్లో ఉంది ఇది. సో కన్ఫామ్ విన్ ఫర్ కాంగ్రెస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో అండ్ ఫైనల్గా వచ్చేతలకి ఖమ్మం. అజయ్ కుమార్ గారు లాస్ట్ టైం కాంగ్రెస్లో విన్ అయ్యేసి ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ప్రస్తుతం మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. సో మేబీ అసమ్మతి ఎక్కువ తెలుస్తుంది అక్కడ. అందులోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హవా కూడా నడుస్తుంది. సో మనకు కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మేబీ ఇట్ విల్ కమ్ టు ఎండ్ విత్ ఇన్ 3-4 days. ఆయన పార్టీలో కన్నా జాయిన్ అయినా అంటే కాంగ్రెస్ కంప్లీట్ ఖమ్మం కాంగ్రెస్కి 10కి 10 లీడ్ కనిపిస్తుంది. అందులో ఒక సీటు మాత్రమే, పాలేరు మాత్రమే కొంచెం లీడ్లో మనకు వైఎస్ షర్మిల గారు ఉంటారు. ఆమె నిలబడితేనే అది కూడా వైఎస్ఆర్టీపీ నుంచి ఆమె గెలిచే అవకాశం. సో ఇంకెక్కడా కూడా ఆమెకు అంత లీడ్ లేదు. పాలేరు ఒకటే తను గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కన్నా కాంగ్రెస్లో జాయిన్ అయితే 9 సీట్లు కన్ఫర్మ్. ఒకవేళ వైఎస్ షర్మిల గారు కూడా మద్దతు పలికినారంటే 10కి 10 ఖమ్మం ఈసారి కాంగ్రెస్. అండ్ చివరిగా టీఆర్ఎస్ మెజారిటీలో ఉన్న స్లైట్ మెజారిటీలో ఉండే కాన్స్టిట్యున్సీ బాల్కొండ. ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్యే అండ్ మినిస్టర్. సో జస్ట్ 2.8% లీడ్లో ఉంది అంతే టీఆర్ఎస్. సో ఫైట్ కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కనిపిస్తుంది ఇక్కడ. సో వెరీ స్లైట్ మెజారిటీ. సో ఇక్కడ కూడా మనం గమనించాలా. సో ఎవరు గెలిచినా వెరీ తక్కువ మెజార్టీలోనే గెలుస్తారండి. ఆల్మోస్ట్ మనకు 8 మినిస్టర్లకి ఈసారి కొంచెం టఫ్ ఫైట్ ఉందని చెప్పొచ్చు. అందులో ఒక 5 అయితే కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినారు. ఒక 3 మాత్రం టఫ్ ఫైట్. సో 5 ఆల్రెడీ ఖమ్మం, కొన్ని కాన్స్టిట్యూషన్లు మన కరీంనగర్. సో ఇక్కడ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఒక 3 దాంట్లో టఫ్ ఫైట్ ఉండొచ్చు మినిస్టర్స్ కన్నా. ఓకే అన్న, ఇవన్నీ సర్వేలు చూసుకుంటే మీరు దేని ఆధారంగా చెప్తా ఉన్నారు? అండ్ ఫ్యూచర్లో ఒకవేళ పర్టికులర్గా ఒక క్యాండిడేట్ గెలుస్తాడు అని అనుకుంటే ఏ విధంగా చెప్పగలుగుతారు? సో మీరు ఎన్నో సర్వే కంపెనీలు చూసుంటారు. సో వీ కెన్ సే దట్ మేము ఓన్లీ సర్వే కంపెనీ కాదండి. సో మాది సర్వేతో పాటు అనాలిసిస్ చేస్తాం. సో లైక్ ప్రీవియస్ ఎలక్షన్ రిపోర్ట్స్ తీసుకుంటాం. 2014-18లో ఏ పార్టీ విన్ అయింది, అక్కడ ఎన్ని బూతులు ఉన్నాయి, ఆ బూతుల్లో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ బూత్స్ ఎన్ని. లైక్ ఒక 1000 ఓట్లు ఉంటే 200 ఓట్లు అపోజిషన్ పడి విన్నింగ్ క్యాండిడేట్కి ఒక 800 ఓట్స్ పడి ఉంటాయి. దీస్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఓట్స్. అట్లా 30 to 50% ఎన్ని ఉన్నాయి, 10% ఉన్నాయి, స్లైట్ మెజార్టీతో ఎన్ని బూతులు గెలిచినారు. ఇట్లా డీటెయిల్డ్ అనాలిసిస్. ఆ అనాలిసిస్ చేసినాక ఆ బూత్లో ఏ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఈ అనాలిసిస్ చేసేసినాక మళ్ళీ మనం ఆ డేటాని ఇంకా అప్డేట్ చేస్తాం. సో మనకు ఓటర్ లిస్ట్ మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, వాళ్ళ పేరు అంతా. సో మనం ఇంకొంచెం మన ఫీల్డ్ ఏజెంట్స్ని పంపించి క్యాస్ట్, ప్రొఫెషను, స్టూడెంట్స్, సాఫ్ట్వేర్స్, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా ఒక 10 to 15 కేటగిరీస్ చేసి ఒక సర్వే చేసి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది. సో దీని ఆధారంగా ఏ % ఆఫ్ పీపుల్ ఏ పార్టీకి మొగ్గు చూపిస్తున్నారు. సో ఇదంతా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసినాక మనం ఒక సర్వే రిపోర్ట్ ఇస్తాం. మేము ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకున్న 3 months ప్రాజెక్ట్లకు వాళ్ళకి వర్క్ చేసి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఎట్లుంది, వాళ్ళ క్యాడర్ ఎట్లా బిల్డ్ చేయాలా, సోషల్ మీడియాలో వాళ్ళకి ఫాలోవర్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలా, వాళ్ళు ఎలా స్టెప్స్ తీసుకుంటే కింద స్థాయి నుంచి కూడా సో కార్యకర్తలకు ఉండే సమస్యల్ని నాయకునికి తెలియజేయడం ఎట్లా, ప్రజల్లో ఆయన ఇమేజ్ని బూస్ట్ ఎట్లా చేయాలా, ఇవన్నీ చేసి కూడా గెలిచేదానికి మేము ఎక్కువ ట్రై చేస్తాం. నాట్ ఓన్లీ సర్వే కంపెనీ, వీఆర్ స్ట్రాటజికల్ కంపెనీ. లైక్ ఎలక్షన్ మేనేజ్మెంట్ సర్వీస్, మీరు పెళ్ళిళ్ళకు కొన్ని ఫంక్షన్లకు ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ వింటారు, అలాగే మేము ఎలక్షన్ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. ఉత్త సర్వేగానే కాదు, గెలిచేదానికి ఏ స్టెప్స్ తీసుకోవాలా, ఒక 5 to 7% ఓట్ బ్యాంక్ని మనం ఎలా డైవర్ట్ చేసుకోవాలా, ఎలాగంటే మనం చేసే మంచి పనులు వాళ్ళకి తెలియాలి. జనాలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాకి బాగా అట్రాక్ట్ అయిపోయినారు. పల్లెల్లో చూసినా కూడా అందరూ స్మార్ట్ ఫోన్లే. సో వాళ్ళు ఏది చూస్తారో అదే నిజం అని నమ్ముతూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం చేసిన మంచి కూడా ప్రొజెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి చూపించాలా. చేసి ఏముందులే అనుకుంటే కాదు. ఈ రోజుల్లో మన గురించి చెడ్డ చెప్పినా కూడా అది తప్పు రాని నిరూపించుకోవాలని మనకు సోషల్ మీడియా అవ్వాలా. సోషల్ మీడియా ఖచ్చితంగా కావాల్సిందే. సో అందుకని వాళ్ళకి సోషల్ మీడియా అవేర్నెస్ పెంచి ఒక 5 to 7% ఓట్ బ్యాంక్ మేము ఎలా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్స్ అన్ని మేము ఇచ్చి కన్వర్ట్ చేసేదానికి మేము ప్రయత్నిస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీ సర్వే ఆధారంగా ఒకవేళ ఓడిపోయే క్యాండిడేట్ని గెలిపించే అవకాశాలు ఉంటాయా? సో ఇట్ డిపెండ్స్ అని అదే చెప్పాను. ఒక 5 to 7
పర్సెంట్ మార్జిన్ మనకు ముందే తెలిసిపోతుంది. సో ఇనిషియల్లీ మేము ఇప్పుడు ఒక సర్వే చేసాం. సో దీంట్లో ఆల్మోస్ట్ 28 సీట్స్ మేము కన్ఫామ్గా చెప్పేసాం. సో వై బికాస్ మోర్ దాన్ 20% డిఫరెన్స్ అంటే దాన్ని మనం డైవర్ట్ చేయలేం. సో పబ్లిక్ కూడా ఎలా ఉంటారంటే ఒక కాన్స్టెన్సీ ఒకరు క్యాస్ట్ బేస్డ్ చేసి ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ కాన్స్టెన్సీ క్యాస్ట్ నిలబడితేనే ఓటు గెలుస్తారు. ఈ కాన్స్టెన్సీలో ఈ పార్టీ వాళ్ళు ఏ క్యాండిడేట్ నిలబడినా గెలుస్తారు. అట్లా ఒక్కొక్క టర్మినల్ జియో పాలిటిక్స్ అంటారు. బేస్డ్ ఆన్ ఒక కాన్స్టెన్సీ మనం అనలైజ్ చేయాలా, ఈ కాన్స్టెన్సీ ఏ రకంగా ఉంది పీపుల్ మైండ్ సెట్. ఒక 10% బిలో ఉంటే కన్నా మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. మోర్ దాన్ 20-30 ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అన్న. మనం కూడా ఓడిపోయే వాళ్ళు మనం కన్ఫర్మ్ గెలిపిస్తామని గ్యారంటీ ఇవ్వలేము మనం ఇక్కడ. బట్ ఆ 5 to 7% కీ రోల్ అన్న. మీరు గమనించినట్లయితే లాస్ట్ ఎలక్షన్ కానీ అంతకుముందు ఎలక్షన్ కానీ మాక్సిమం 10,000 లోపలే ఉంటారు అంతా. సో అదంతా మేనేజ్మెంట్ సర్వీస్ వల్ల కొంచెము ఇలా పడే ఓట్లు అలా పడతాయి. మనం ఒక 10,000 ఓట్లు ఆ పార్టీకి పడేవి మనం కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి జనాలకు అందుబాటులో ఉండి ఓట్ అప్పీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం, వీడు మనోడే వాడు మనోడే వాళ్ళ అక్కడ నాయకుని చెప్పినాం అతనే చూసుకుంటాడు అనుకుంటే కానీ అయ్యేలా. ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఓట్ అప్పీల్ చేయాలా. మనం గెలిస్తే వాళ్ళకి ఏ రకంగా సాయం చేస్తాం, ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తాయి, మనం క్లియర్గా ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్తేనే మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ రోడ్ మ్యాప్లో మేము కావాల్సినంత హెల్ప్ చేయగలుగుతాం పాలిటిక్స్లో వాళ్ళకి. సో అప్పుడు ఆ 5,000 ఓట్స్ ఆ పార్టీకి పడేది ఈ పార్టీకి పడినా అంటే ఇట్ విల్ బి క్లియర్ కట్ విన్. సో ఆ హెల్ప్ అయితే చేయగలుగుతాం. 20-30% ఇప్పుడు కేసీఆర్ గారి మీద, రేవంత్ రెడ్డి మీద, బండి సంజయ్ మీద మీరు గెలిపించగలుగుతారంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అన్న. దే ఆర్ ఆల్రెడీ పీపుల్ ఆర్ డిసైడ్ అయిపోయినారు. ఈజ్ ఆల్రెడీ సీఎం క్యాండిడేట్. లైక్ బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, వీళ్ళంతా సీనియర్ నాయకులు. ఆ ఏరియా ప్రజలు ముందే ఫిక్స్ అయిపోయింటారు. అక్కడ మనం ఏం చేసేదానికి ఉండదన్న. పాలిటిక్స్ పాయిలెట్ తోటి ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నారు? సో మై ఆల్మోస్ట్ 10 to 15 కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్న. సో మెయిన్ డిజిటల్ ఓటర్ స్లిప్స్. సో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటుందో కాన్స్టెన్సీ ఆ డేటా అంతా కలెక్ట్ చేసి డేటా సెగ్రిగేషన్ చేస్తాం. సో 18 years బిలో ఎంతమంది, 18 years వాళ్ళు కరెక్ట్గా ఎంతమంది ఉన్నారు, 18 to 20 ఎంతమంది ఉన్నారు, 60+ ఎంతమంది ఉన్నారు, 30 to 45 ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు, అండ్ సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఇట్లా కేటగరీషన్ అంతా చేసేసి వాళ్ళకు ఒక పర్సనలైజ్డ్ మొబైల్ యాప్ ఇస్తాం. రేపొద్దునే ఒక విలేజ్ ఎత్తుకుంటే ఆ విలేజ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆడోళ్ళు ఎంతమంది, మగోళ్ళు ఎంతమంది, ఎస్సీ ఎంతమంది, ఎస్టీ ఎంతమంది, బీసీ ఎంతమంది, ఓసీ ఎంతమంది, ముస్లిమ్స్ ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది. ఈ సెగ్రిగేషన్ అంతా చేయడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే మన కాన్స్టెన్సీ ఎంతమంది ఉంటారు, మనం ఎలా ముందుకు వెళ్ళాలా. కులాలు కొందరు నాయకులు ఉంటారు, నాయకుని ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఉంటారు, ఒక్కొక్కరికి 200 ఓట్లు 300 ఓట్లు, వీళ్ళందరినీ సెగ్రిగేషన్ చేసి సో ఎవరైతే బలంగా ఉంటారో లాస్ట్ టైం ఒకవేళ మనం ఓడిపోయి ఉంటే గెలిచేదానికి ఏం చేయాలా, గెలిచింటే మెజారిటీకి ఏం చేయాలా. సో ఇట్లా ప్రణాళిక అనేది వాళ్ళకి క్లియర్గా మేము ఒక 3 months వర్క్ చేసి ఒక స్ట్రాటజికల్గా వెళ్తే ఖచ్చితంగా 5 to 10 ఓట్స్ గెయిన్ చేయగలుగుతాం మనం. ఇది మా సర్వీసెస్. దీంట్లో కాల్ సెంటర్ సెటప్, మిస్డ్ కాల్ సర్వీస్, సోషల్ మీడియా మెయింటెనెన్స్, డేటా సెగ్రిగేషన్స్, ప్రీవియస్ డేటా అనలిటిక్స్. సో ఇలా మా టీం ఒక కాన్స్టెన్సీ 6 to 10 members వర్క్ చేస్తారు డెడికేటెడ్గా. లాస్ట్లో కాల్ సెంటర్ పెట్టి మనకు పార్టీ మేనిఫెస్టో చదువుకున్న వాళ్ళు కూడా మనం రీచ్ అవ్వాలా. పల్లెల్లో ఆడవాళ్ళు ఉంటారు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, పేపర్ చదివేది రాదు వాళ్ళకి, ఏ పార్టీకి ఓటేలో వాళ్ళకి తెలియదు. ఎవరో చెప్తే ఓటేయకుండా వాళ్ళకి మనం కాల్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం. అమ్మ మీరు ఈసారి ఈ పార్టీకి ఓటేసినారంటే కన్నా సో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఇన్ని పథకాలు వస్తాయి, మీరు ఎంత లబ్ధి పొందుతారు, దయచేసి అన్నకు ఒకసారి అవకాశం ఇవ్వండి అనేసి ఇలా అపీలింగ్ చేయడం కూడా ఒక కాల్ సెంటర్ సెటప్ రెడీ చేస్తాం. అంటే ఇటువంటి సర్వీసెస్ తోటి ఒక వ్యక్తిని గెలిపించే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. ప్రయత్నం. సో నార్మల్గా వాళ్ళకి పడే ఓట్ల కన్నా ఒక 5 నుంచి 10,000 ఓట్లు ఆ పార్టీకి పడేటి ఈ పార్టీకి ఎలా డైవర్ట్ చేసుకోవాలా, ఎలాగంటే కానీ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళి ఒక అపీల్ చేసి ప్రజలకు మనం ఎడ్యుకేట్ చేసి మన గురించి తెలియజేసుకోవాలా, ప్రభుత్వం గురించి కూడా తెలియజేయాలా, నెక్స్ట్ వాళ్ళ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో తెలియజేయాలా. ఇవన్నీ తెలియజేయడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా వచ్చి ఎవరికి ఓటేయాలా అనేసి వాళ్ళు కూడా ఒక క్లియర్ కట్గా ఓట్ వేసేదానికి వాళ్ళకి ఒక అందాజు కానీ అంచనా కానీ నీట్గా తెలుస్తుంది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వినయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సర్వే చూసుకుంటేనైతే మొత్తానికి ఒక 58 స్థానాల్లో కాంగ్రెస్ ప్రభావితం చేస్తుంది గట్టిగా అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎడ్జ్లో అంటే దాదాపు ప్రభుత్వం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది, దాని తర్వాత స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత స్థానంలో బీజేపీ పార్టీ ఉండబోతుందని చెప్పేసి అయితే పార్టీ ఆధారంగా అయితే మరి అన్న చెప్తా ఉన్నాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.